ఫ్రెండ్స్, అప్సానాస్ ఫ్యాషన్ వాళ్ళకి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ నేను వట్టి తునకలు, ఎండు ముక్కలు, మా ఆంధ్రాలో అయితే ముస్లిమ్స్ కబాబా అంటాం. ఈ కబాబా ఎలా తయారు చేస్తామో నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. యాక్చువల్గా ఈ కబాబా కోసం మటన్ని పొడవుగా కట్ చేసేసి దబ్బనం సాయంతో వైర్కి గుచ్చి ఎండలో కట్టేసేసి ఆరబెడతారు. అలా చక్కగా ఆరిపోతాయి. నేను ఎప్పుడు అలానే ట్రై చేస్తాను, కానీ ఈసారి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ప్లేట్లో పెట్టి ఆరబెడదామని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మటన్ని ఫస్ట్ 2-3 టైమ్స్ శుభ్రంగా నీసు వాసన పోయేంత వరకు నీట్గా కడిగి పెట్టుకోండి. ఇది బోన్లెస్ మటన్ ఫ్రెండ్స్. బోన్స్ని మొత్తాన్ని పక్కన తీసేసేసి మెత్తగా ఉండే ముక్క వరకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను. నేను 4 టైమ్స్ శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్. 4 టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాంటి జల్లెడ లాంటి దాంట్లో వేసుకోండి, మిగతా వాటర్ కూడా పోతుంది. ఇలా 5 మినిట్స్ పెట్టుకోండి, మిగతా వాటర్ మొత్తం చక్కగా కింద బౌల్లోకి వచ్చేస్తుంది. పంపేసిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ని ఒక దబ్రాలో వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్లోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ 4ంటిని మీకు టేస్ట్కు తగ్గట్టుగా వేసి కలుపుకోండి. మొత్తం మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలిపేసి 1 గంట పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కబాబాని ఇలా ప్లేట్లో పెట్టి 2-3 డేస్ బాగా ఆరబెట్టాలి. ఎండను బట్టి ఎండ బాగా ఉంటే 3 డేస్కి మంచిగా ఆరిపోతాయి. ఇవి నేను 2 డేస్ ఆరబెట్టాను. ఇంకా 1 డే ఉంటే కనుక మనకి సరిపోతుంది.